ఈరోజు మార్నింగే పిల్లలు స్కూల్లో దించేసి రైతు బజార్కి వెళ్ళామండి. ఏదో రైతు బజార్లో చవకగా వచ్చేస్తాయని రైతు బజార్కి వెళ్ళాం, కానీ డీమార్ట్కి వెళ్ళినట్టే అయ్యింది మా పని. డీమార్ట్కి ఎలాగెళ్తామంటే ఒక పెన్ను కొనడానికి వెళ్ళి 4-5 వేలు బిల్లు ఎలా చేస్తామో రైతు బజార్లో కూడా అలాగే అయింది. ఇప్పుడు ఈ 2 సంచులతోని 900 రూపాయలు అయితే అయిందండి. 800-900 అయిపోయింది మొత్తానికి. ఏమేమి కొన్నానో చూపిస్తాను. సాయంత్రం స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. నైట్కి డిన్నర్కి మష్రూమ్ కర్రీ కానీ మష్రూమ్స్ తీసుకున్నాము. రేపటికి బొబ్బాస్కాయ ఒకటి తీసుకున్నాము. అదే ఇళ్ళ దగ్గర కూరగాయలు కొనుక్కుంటే 30 రూపాయలకి 40 రూపాయలకి అలా అయిపోతాయి, కానీ ఇలా ఒకసారి వెళ్ళి తెచ్చుకున్నామంటే బాగానే వదులుతాయి. ½ కేజీ క్యారెట్ తీసుకున్నాం. 2 కీరా దోసకాయలు, 2 కేజీలు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. బీన్స్ కూడా ఒక 1/2 కేజీ. బంగాళదుంపలు పిల్లల క్యారేజీకి పొద్దున్నే కూరగాయలకి నెత్తుకునే పని లేకుండా దుంపలు ఇంట్లో ఉన్నాయంటే ఏదో ఒకటి వండేసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ బంగాళదుంపలు స్టాండ్లో, ఉల్లిపాయల స్టాండ్లో అయితే వేసేస్తాను. ఇంకా చామదుంపలు, ఉల్లిపాయలు తీసేస్తాను. ఇప్పుడు ఈ చామదుంపలు కూడా దుంపల బుట్టలోనే వేసి ఇప్పుడు ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలే కాబట్టి 4 కేజీలు ఉల్లిపాయలు తీసుకున్నాను. 1/2 కిలో చామదుంపలు, 2 కేజీలు బంగాళదుంపలు. ఇవ్వండి నా రైతు బజార్ సామాన్లు. కూరలకి, మసాలాలకి అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, గుత్తి వంకాయలు తీసుకున్నాను 1/2 కేజీ. నిమ్మకాయలు, బీన్స్, బఠానీ, పచ్చిమిర్చి, సొరకాయ 4 కిలోలు టమాటాలు, క్యారెట్లు, కీరా దోసకాయ, కండ్లు, స్నాక్స్ ఇవి బొబ్బాస్కాయ, బేబీ కార్న్ పకోడీ వేయడానికి ఇవి ఒక 2, ఇంకా బంగాళాదుంపలు, చామదుంపలు, ఉల్లిపాయలు ఒక 4 కేజీలు. ఇలా వీటన్నిటికి కలిపి 800 వరకు అయింది. తక్కువతో పోద్ది అనుకుంటాం, కానీ ఇవి బాగానే వదిలాయి.